చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ నేతల సంబరాలు మునిగి తేలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పళని ఆధ్వర్యంలో స్వీట్లు టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ, ఓబీసీ జిల్లా ఇన్ఛార్జ్ మురుగేష్ పాల్గొన్నారు. నమ్మకంతో తెలుగు ప్రజలు ఎటువంటి మెజారిటీని ఇచ్చారనేది మన పక్క రాష్ట్రమైన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ కు ఆధిక్యతనిచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న రోజుల్లో మరింత భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన తెలుగు ప్రజలకు ఉంటుందని తెలంగాణ ప్రజలు ఎటువంటి విధంగా మనకు ఆధిక్యతనిచ్చారు, మెజారిటీని ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక శుభ సూచికం అనేది రాహుల్ గాంధీ గారి పైన నమ్మకంతో ఇంత మెజారిటీకి ఇచ్చినటువంటి తెలుగు ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారనేది ఇది శుభసూచికము. రానున్న భవిష్యత్తులో తెలుగు ప్రజలందరూ ఒక్క రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మంచి రోజులు జరుగుతాయి. ఈ శుభ పరిణామం తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజార్టీతో అక్కడ ప్రజలు తీర్పిచ్చారు. మనకి మంచి జరుగుతుందని వాళ్ళు అక్కడ తీర్పిచ్చారు. 6 గ్యారెంటీ హామీలు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మనకి మంచిగా ఫలితాలు వచ్చి అక్కడ విజయం సాధిస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, అది చక్కగా ఈ నిరుద్యోగ సమస్యలు కానీ ఇవన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ పోరాడి మంచి మెజారిటీలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మనకంటే ఏం కావాలో అన్నీ తెచ్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కర్ణాటకలో కూడా బీజేపీ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు కర్ణాటక ప్రజలు. అదేవిధంగా తెలంగాణలో సేమ్ టు సేమ్ బుద్ధి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య తారతమ్యాలు సృష్టించి ముస్లిం పైన, ముస్లిమ్స్ అంటే బీసీలు కాకుండా, బీసీల కంటే ముస్లిం కాకుండా కులాల పేరు మీద అనేక విధ్వంసాలు సృష్టించి శాశ్వతంగా అధికారంలో ఉండే విధంగా